ఇది నోయిడా ఎయిర్పోర్ట్ పరిస్థితి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పరిస్థితి. వర్షం ఒక్కసారిగా పడిందంట, ఎక్కువ పడిపోవడం వల్ల నీరు వచ్చి చేరిపోయిందంట. ఇది మన నరేంద్ర మోదీ గారు 4 నెలల క్రితం మార్చిలో దీన్ని ఓపెన్ చేశారు. మరి ఇప్పుడు చూస్తే ఈ విధంగా ఉంది. వర్షం ఎంత ఎక్కువ పడినా సరే వాటర్ లోపలికి వస్తుందంటే ఖచ్చితంగా అది నిర్మాణ లోపమే. వర్షం పడుతుందని మనకు తెలియదా? ఇప్పుడు అది ప్రతిపక్షాలు విపరీతంగా విమర్శిస్తున్నాయి. ఇప్పుడు మనం 100 మంచి పనులు చేసినా ఇలాంటి పనుల వల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి. మొన్న లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వే 62 కిలోమీటర్లు 4,200 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మిస్తే కేవలం ఓపెన్ అయినటువంటి 12 రోజుల్లోనే అది డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అనేది ప్రభుత్వానికి కూడా తగిలింది. దేశవ్యాప్తంగా దాని మీద వ్యతిరేకత వచ్చింది. అర్థం చేసుకోవాల్సింది ఎవరు అంటే కేవలం కాంట్రాక్టర్ వీళ్ళు కాదు. వాళ్ళకి సరైనటువంటి శిక్షలు అమలు అయ్యేలా చేయాల్సింది ప్రభుత్వం. అయితే ఆ ఎక్స్ప్రెస్ వే నిర్మించింది ఎవరు? అది ఒక బీజేపీ ఎంపీ తమ్ముడు. అంటే వాళ్ళే బీజేపీ ఎంపీ తమ్ముడు ముందు ఉంటాడు, ఎంపీ వెనకుంటాడు, మొత్తం నడిపిస్తూ ఉంటారు. ఎంత డబ్బు? 4,200 కోట్లు. అంత డబ్బు ప్రజల సొమ్ము ఎలా పోసినట్లు? మిగతా రోడ్డు అంతా బాగానే ఉండొచ్చు, కానీ ఆ డ్యామేజ్ అనేది ప్రభుత్వానికి కూడా డ్యామేజ్. ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ ఉంది, యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళు ఎవరో కట్టారు, ఇది నిర్మించారు. వాళ్ళు బాధ్యత తీసుకోవాలి కదా. వాళ్ళ మీద కఠినమైనటువంటి శిక్షలు అమలు అవ్వకపోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి. రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఏకగ్రీవంగా ఎన్నికవద్దు అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆయుధాలు ప్రతిపక్షాలకు ఇస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు అవి చేశారు ఇవి చేశారు అని చెప్పడానికి మనం ఉంటాం, కానీ ఇలాంటివి చూపించి కదా ప్రజలు ఇచ్చేస్తారు. ఎన్ని మంచి పనులు చేస్తే లాభం ఏంటి? అక్కడ ఫుడ్ విషయంలో కూడా విద్యార్థులకి మధ్యాహ్న భోజనం విషయంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. ఈ కాంట్రాక్టుల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయి. ఈ విధంగా నిర్మించినటువంటివి ఈ విధంగా అబాస్పాలు అయిపోతుంటే ప్రభుత్వం ఏ విధంగా ప్రొటెస్ట్ చేస్తుంది? అలాగే అయోధ్య రామ మందిరంలో ఆ విరాళాలు చోరీ, వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా రేపు పొద్దున్న ప్రతిపక్షాలు ఇచ్చేస్తాయి, కానీ అది పక్కన పెట్టండి. కానీ ప్రభుత్వం పరంగా చిత్తశుద్ధి ఉండాలి. యోగి ఆదిత్యనాథ్ గారు అంటేనే ఒక మంచి పేరు, దేశంలోనే ఒక పవర్ఫుల్ సీఎం, చాలా మంచి పనులు చేశాడు. ఈ రోజు ఆ రాష్ట్రం వాళ్ళకి అభివృద్ధి చెందుతుంది అంటే ఆయన దయ వల్లే. నెక్స్ట్ టైం ఖచ్చితంగా గెలుస్తారు, అది వేరే విషయం. కానీ ఇలాంటి వాటిని కూడా మనము పారదర్శకత్వంగా శిక్షలు అమలు చేయాలి. ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. మన వాళ్ళే కదా, పోతే పోయింది, 1-2 ఇలా చేసుంటారు అని మనం వదిలేస్తే అది రేపు పొద్దున్న మన దేశానికే మంచిది కాదు. అంటే అవినీతి అనే దాని మీద ఎవరమైనా సరే పోరాటం చేయాలి. మనకి అతిపెద్ద క్యాన్సర్, అతిపెద్ద శత్రువు ఎవరు అంటే అవినీతి. ఆ అవినీతి ఉందనే కదా గత పాలకెళ్ళి మనం దింపేశాము. ఆ అవినీతి విషయంలో మనం కూడా అంతే ట్రాన్స్పరెన్సీగా ఉండాలి.